ఈరోజు 16 గ్రామాల ప్రజలను రోడ్డు ఎక్కించడానికి మీకు తెలిసిన విషయమే. ఎందుకంటే ఆదోని మండలాన్ని విభజించడానికి, ఆదోని మండలం విభజన అందరికి కావాల్సిన విషయమే, ఎవరు కాదనుకోవడం లేదు. కానీ హెడ్ క్వార్టర్ అనేది పెద్దారాయణం పెట్టిందానికి 16 గ్రామాల ప్రజలకు వచ్చేసి చాలా ఇబ్బందికరం అయిపోయింది. ఎందుకంటే ఆదోనికి దగ్గరకు అన్ని విలేజ్లు 5 కిలోమీటర్లు 10 కిలోమీటర్ల లోపల పెట్టుకునే విలేజ్లకి ఇప్పుడు దాదాపు 30 కిలోమీటర్ల వరకు 15 నుండి 30 కిలోమీటర్ల వరకు అవుతుంది. కాబట్టి పెద్దారాయణంని ప్రతి ఒక్కరూ వద్దనే దానికి కారణమైంది. రెండవది, ఎందుకంటే ఆదోని కూడా ఇప్పుడు రాబోయే కాలంలో జిల్లా చేస్తూ ఉండమంటున్నారు. అటువంటి జిల్లాని విడిచిపెట్టి మరీ వెనకపోవాలంటే ప్రతి ఒక్కరికి ఇబ్బందికరము. ఆ తర్వాత పెద్దారాయణంకి అవతల మొత్తం కర్ణాటక, ఇప్పుడు పెద్దారాయణం కూడా సరౌండింగ్ 3 భాగాల వైపు కర్ణాటక విలేజ్లే ఉన్నాయి. ఇక్కడైతేనేమో అక్కడైతేనే 3 భాగాలు ఈ పెద్దారాయణంకి కర్ణాటక విలేజ్లే ఉన్నాయి. కాబట్టి అక్కడ పోవాలంటే కూడా మనకి లాస్ట్ బార్డర్ అవుతుంది. కాబట్టి దీనికి ప్రత్యామ్నాయంగా, ఎందుకంటే విభజన చేసిన దాంట్లో ప్రత్యామ్నాయంగా ఆలోచించి మండలం మార్పు ఏదైనా కానీ ప్రతి ఒక్క ఊరి తీర్మానం తీసుకుని ప్రతి ఒక్కరి అభిప్రాయాలు తీసుకుని మండలమైన అవకాశం అలాగే ఎందుకంటే కాబట్టి ఇక్కడ ముందు ఎక్కడ పోయేక లేదు. కాబట్టి ఉద్యోగస్తులకైతేనేమి అందరికి కూడా ఇబ్బందితో కూడింది. అలాగే పొదుపు లక్ష్మి సంఘాల వాళ్ళకైతేనేమి మిగతా వగైరా అందరికీ కూడా ఆదోని అనేది అన్ని విధాలుగా కావాల్సింది. కాబట్టి ఎవరికైనా ఏమైనా ఇదైతే కూడా ఆదోనిలో పోయి ఒక పని చూసుకుని, మండల పని చూసుకుని, అలాగే ఎంఆర్ఓ దగ్గర పనులు చూసుకుని కూడా మిగతావన్నీ చూసుకుని వచ్చేదానికి కూడా అనుకూలం ఉండేది. కాబట్టి ఈ విధంగా ఈరోజు ఇది చేయడం వల్ల ప్రతి ఒక్కరికి ప్రతి గ్రామాల్లోన ఇది ఇంకా ఇక్కడ ఇది ఎక్కడి వరకు దారి తీస్తుందో చెప్పనీకి రాదు. కాబట్టి ఇప్పటికైనా పై అధికారులు అయితేనేమి అలాగే ఈ ప్రజాప్రతినిధులు అయితేనేమి తెలుసుకుని దీన్ని ఒక కొలిక్కి తీసుకుని వచ్చి అందరికీ సమన్వయంతో కూర్చోబెట్టి ఏమయ్యా మీకు ఏ విధంగా అయితే బాగుంటుందని కూర్చోబెట్టి మాట్లాడితే బాగుంటుందని నాకి, అలాగే మా ఊరి గ్రామ ప్రజలకి, మరి ఇక్కడికి వచ్చిన నాయకులు, అలాగే ఇంకా ఏమైనా ఒకవేళ మీకు ఏదైనా ఇంకా ఇదిగా ఉంటే కూడా ఒకసారి కాకపోయినా పెద్దగా ఇంకా మన ఆదోని మండలంలో మన శాసనసభ్యులు ఉన్నారు, మిగతా వాళ్ళు ఉన్నారు, అందరూ కూడా ఒకసారి కూర్చొని ఎక్కడైనా ఒక దగ్గర కూర్చొని మాట్లాడుకుని చేసుకుంటే బాగుంటుందని మా ఆలోచన. అలాగే ఈ సమస్యను కూడా ఇక్కడికి వచ్చిన పోలీస్ డిపార్ట్మెంట్ అయితేనేమి మిగతా వాళ్ళు అయితేనేమి పై అధికారుల దృష్టికి తీసుకుపోయి ఒక కొలిక్కి తెస్తారని ఆశిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చి మీ అందరికీ నా నమస్కారాలు. నమస్తే. ఈరోజు వచ్చిన మన విలేజ్ నాయకులందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే ఈ ధర్నా అనేది ఒక లైఫ్ లాంగ్ ఉండే ధర్నా. ఎందుకంటే ఖచ్చితంగా మనం చెప్తాం కదా, తీర్మానాలు ఇచ్చినారని ఏ రకంగానే ఒక తీర్మానం చూపించిన మధ్య కానీ ఈ 16 విలేజ్లన్నా వచ్చి వాళ్ళ గ్రామ ప్రజలు వాళ్ళు చేసిన నియమించిన విలేజ్లు వేరే, ఇక కలిపిన విలేజ్లు వేరే. కానీ అది ఆలోచించి మేము నిన్న సబ్ కలెక్టర్ గారు కానీ, కలెక్టర్ మేడం గారు కానీ, ఎంఆర్ఓ గారు కానీ అడిగినాము. సార్, తీర్మానం లేకుండా ఏ విధంగా మీరు మా పంచాయతీ తీర్మానం లేకుండా ఏ విధంగా 16 విలేజ్లు కలిపారని అడిగినాము. కానీ ఒక్క మాట వాళ్ళ నుంచి అధికారుల నుంచి ఒక మాట రాలే. కానీ ఈ విషయం చెప్తున్నా, ఇది చట్ట విరుద్ధంగా రాజ్యాంగం ఉందా లేదా అనేదిగా చేసినారు. దయచేసి మళ్ళీ పునర్విజనం చేసి ఆలోచించి మళ్ళీ ఈ 16 విలేజ్ల గురించి ఆలోచించి మళ్ళీ ఒక నియమం తీసుకోవాలని ఒక ఎమ్మెల్యే గారిని, ఇక్కడ ఉండే మాజీ ఎమ్మెల్యే గారిని, ఉన్న నాయకులందరినీ వేడుకుంటున్నాను. దయచేసి మా ఊరినే కాదు కొన్ని విలేజ్లని 16 గ్రామాల విలేజ్ల గురించి ఆలోచించి మళ్ళీ యథాతథంగా ఆదరణలో కొనసాగించాలని ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ ధన్యవాదాలు. నా పేరు మధ్య సర్పంచ్ నారాయణ. ఇక్కడ వచ్చిన ప్రజానికానికి అందరికీ నా నమస్కారాలు. ఇక్కడ సమావేశమైన దానికి ఇది ఎందుకంటే మేము 16 విలేజ్లు వచ్చి మేమంతా కలిసి కట్టుగా ఈ దీక్ష చేస్తున్నాము, ధర్నా చేస్తున్నాము. వీళ్ళు ఎవరిని అడుక్కోకున్నట్లా వీళ్ళు తీర్మానాలను ఇచ్చినామని చెప్పేసి నేను ఆర్డీఓ దగ్గర నేను లేను, కొద్దిగా నాకు ఆరోగ్యం బాగాలేక నిన్న బలాడిపోయాను. నేను వచ్చిన ఉంటాం కానీ దాన్ని తీయలేదని నేను కండగా చెప్తున్నా. వాళ్ళు ఏదైనా ఉంటే నాకు ప్రూఫ్ చూపిస్తే బాగుంటుంది. ఎందుకంటే మా ఊరు కూడా తెలియాలి కదా. ఈ 16 విలేజ్లు కూడా మాకు చాలా ఇబ్బందిగా ఉంది. మేము ఎక్కడికైనా పోరాడతాం, రేపు నిరాహార దీక్షగానే కూర్చోంటాం. ఇక్కడ నుంచి ఇంకా ఉధృతం పెరుగుతుంది. కానీ దీన్ని ఏదైనా ఒకటి కొలిక్కి తెస్తే బాగుంటుంది. ఇక్కడ వచ్చిన మీ తీర్మానం కూడా నేను ఇలా తటాకండికి చెప్తున్నా, ఇది తీర్మానం అంటే ఇలా. ఎందుకంటే అందరూ సహజంగా చెప్తున్నా, నిన్న ఆడియో దగ్గర నేను ఉండింటే బాగుండేది, నేను లేను. వాళ్ళు ఎవరు చెప్పినారో తెలియదు. వాళ్ళు చెప్పి చూపిస్తే నాకు
నేను రాజకీయానికే విరమించుకుంటాను. రామకృష్ణారెడ్డి చిన్నారావు సర్పంచ్. మరి గ్రామ పెద్దలకు రాజకీయ నాయకులు అందరికీ నమస్కారము. ఈ ధర్నా చేయడానికి ఈ సమస్య తీర్చడానికి చాలా ఇబ్బంది పడుతున్నాం. మొన్ననే గజిట్ 4 రోజుల కిందలో వచ్చింది. అది ఎట్లుందంటే ఎవరు తెలపకుండా చేయడం చాలా విడ్డరంగా ఉంది. అధికారులు చదువుకున్నా కూడా ఏమన్నా అనిపించారు. ప్రతి ఒక్క కనీసం ప్రెసిడెంట్గా ఎన్నుకోవాలంటే ఓటు రూపంలో ఎలక్షన్ రూపంలో చేస్తున్నారు. ఇదే గ్రామాన్ని అంటే ఇష్టానుసారంగా విడదీసి ఎట్లయితే పరిస్థితి ఉందా, వాళ్ళకి ఇష్టం ఉందా లేదా ఒక ఎంక్వైరీ చేసి కొన్ని గ్రామ సభలు పెట్టి కొన్ని సర్వే చేయాలి. చాలా ఇబ్బందిగా ఉంది. మధుర గ్రామాన్ని కంపల్సరీగా ఆదరణలో ఉంచాలి. మనమే ఇలాగైతే చాలా ఇబ్బంది అయితే 16 కిలోమీటర్లు ఉంది యాక్చువల్గా మధుర నుంచి పోవాలంటే. ఈడ 5 కిలోమీటర్ ఆటోమేటిక్గా అంత మనం మధుర గ్రామం కలిసిపోయింది యాక్చువల్గా. ఇది చాలా ఇబ్బంది ఉండే. అందుకోసం దీన్ని మీరు అధికారులు దీన్ని వెనుకలో తీసుకొని సవరించాలని కోరుతున్నాను. నా పేరు ముఖేష్, బీజేపీ జిల్లా కార్య